నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? ఆగస్టు మాసంలో వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి లగ్నాధిపతి లాభంలో ఉన్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఏమిటి అంటే కాంపిటీషన్ రిలేటెడ్ స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ధనపరంగా చూసుకుంటే, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటే ఇది కూడా గ్రోత్ బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి శని పంచమంలో ఉండే శని వక్రించి 4లోకి వస్తున్నందుకు రెండు విషయాలు ఇక్కడ పాజిటివ్ ఏంటి అంటే వీళ్ళ సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అలాగే ఇప్పుడు అర్ధాష్టమి శని ముందుకెళ్ళిపోయింది కదా అని మళ్ళీ వెనక్కి వస్తున్నందుకు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కావచ్చు, గృహము, వాహనం, అందులో ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏదైనా తీసుకునేటప్పుడు అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా కన్స్ట్రక్షన్లో తెలియక శల్య దోషాలు అంటారు, అంటే భూమి కిందన ఏమైనా దోషాలు ఉంటాయి, దాన్ని శల్య పరీక్ష అని అంటారు. అంటే ప్రశ్న వేసుకుంటే అక్కడ ఎక్కడ ఏ దిశలో ఏముందని తెలుస్తుంది, అది తెలుసుకొని చేయాలి. అందుకే మనకి గృహం నిర్మాణం చేసేటప్పుడు కనీసం ఒక 6 అడుగుల వరకు అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసేసి మరలా ఇంకో కొత్త మట్టి నింపి మీరు కన్స్ట్రక్షన్ చేయమంటారు, అందుకే వాస్తుశాస్త్రంలో. సో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి వీరు. కాకపోతే ఈ పంచమాధిపతి చతుర్థంలో చతుర్థ స్థానంలోకి వస్తూ తన ఓన్ హౌస్కి వస్తే అక్కడ రాహు ఉన్నందుకు విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా సరే గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా కానీ, అక్కడ ఏదైనా పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ శని రాహు చతుర్థంలో ఉండడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవడం, సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ పాత గృహాలు కొనుక్కుంటూ ఉంటారు, అటువంటి కొనుక్కోవడానికి మాత్రం చాలా బాగుందని చెప్పి తెలుస్తుంది. అలాగే కాస్త వివాహం విషయంలో ఇష్టపడిన వారిని, ఇప్పుడు ఎలా ఉంటుందంటే పంచమంలో ఉండే గ్రహం వక్రించి పంచమాధిపతి అష్టమంలో సప్తమాధిపతితో ఉన్నందుకు ఒకటేసారి ఇద్దరిని ఇష్టపడి అందులో ఒకరు ఇష్టం అంటే వైదొలికి పోవడం వల్ల ఇంకోళ్ళతో ఆల్ ఆఫ్ సడన్గా పెళ్లి చేసుకోవడం, అంటే ఇద్దరు ప్రపోజ్ చేస్తుంటారు, ఇద్దరిలో ఎవరికి చేసి చెప్దామా అనుకునేసరికి ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోయేసరికి ఇంకొకరు ఇమీడియట్లీ పెళ్లి చేసుకోవడం లాంటివి జరుగుతాయి వీరికి, వృశ్చికం వారికి అని చూసుకుంటే. ఓకే. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి 17వ తేదీ నుంచి అనుకూలత బాగుంది. అలాగే ఇంటికి సంబంధించిన విషయంలో ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు 11, 12, 13, 14 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు 11, 12 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి వాటర్ ప్లేసెస్లో జర్నీ చేసేటప్పుడు. అండ్ ఏదేమైనా కూడా సక్సెస్ అయితే ఉంది. 17వ తేదీ తర్వాత నుంచి ప్రమోషన్స్ విషయంలో బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసేవారు, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ చేసేవారు 17th తర్వాత అనుకూలత ఉంది. మరింత అనుకూలత మీకు ఈ ఉద్యోగ సంబంధంలో రావాలి అనుకుంటే గణపతి ఆరాధన చేయడము, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే నామస్మరణ, దక్షిణామూర్తి ఆరాధన లేదా కాలభైరవుడు ఆరాధన చేసుకోవడం మంచిది. గురుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలామందికి ఫలితాలు రావు, దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంకేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు, ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం, మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించింది వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది.
మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి. సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా నీకు పిల్లల్ని ఇవ్వాలి, నా పని అది. అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. మంత్రం సిద్ధిస్తే కూడా అంతే. ఒక ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి, వేదమంత్రం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అది మంత్రంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ మాట్లాడుకోకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ పాజిటివ్ ఉండాలి. ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం మననం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే, అయితే కొంతమంది అనొచ్చు ఏమండి నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు, అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ, పడిపోతామేమో పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్నా, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే, లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరనైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమంది, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేమద్రమ యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు గరహాసం తినిపించడము,
అదే గోశాలలో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఓకే. ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.